మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీ ఈటీఎఫ్కు ఏం జరుగుతుంది? రేపు అకస్మాత్తుగా మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, నిఫ్టీ 5 to 10% పడిపోయింది, మీ మొత్తం పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మీ మనసులో మొదట వచ్చే ఆలోచన ఏంటి? నా ఈటీఎఫ్కి ఏమవుతుంది అనే భయమే కదా. ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా భయాన్ని కలిగించుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను దీన్ని చాలా సింపుల్గా బ్రేక్ చేసి చెప్తాను. అంతేకాకుండా ఎలాంటి కాంప్లికేటెడ్ టర్మ్స్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కేవలం క్లారిటీ మాత్రమే ఇస్తాను. ముందుగా బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే ఈటీఎఫ్ అనేది మార్కెట్ ఇండెక్స్కి ఒక అద్దం లాంటిది. అంటే మీరు నిఫ్టీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీలో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టే లెక్క. ఇది ఒక సింగిల్ స్టాక్ కాదు, ఇది స్టాక్స్ ఉండే ఒక బాస్కెట్ లాంటిది. ఉదాహరణకు మనం ఒక బుట్టలో రకరకాల పండ్లు పెట్టుకున్నట్టు ఈటీఎఫ్లో కూడా రకరకాల కంపెనీల షేర్లు ఉంటాయి. ఇక నిఫ్టీ 50 ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి వాటిని కొన్ని పాపులర్ ఈటీఎఫ్లు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఈటీఎఫ్ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెగ్మెంట్ను ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు మనం మార్కెట్ క్రాష్ అయితే ఏమవుతుంది అనే అసలు ప్రశ్న దగ్గరకు వస్తే సింపుల్గా చెప్పాలంటే ఈటీఎఫ్లు మార్కెట్ను ఫాలో అవుతాయి. కాబట్టి మార్కెట్ పడిపోతే ఈటీఎఫ్ కూడా పడిపోతుంది. అందువల్ల ఈటీఎఫ్ విలువ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ చాలామంది పట్టించుకొని ముఖ్యమైన విషయం, మార్కెట్ మళ్ళీ రికవర్ అయితే మీ ఈటీఎఫ్ కూడా రికవర్ అవుతుంది. అంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ను అమ్మే వరకు ఆ నష్టం శాశ్వతం కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్లు చేసే అతిపెద్ద తప్పు గురించి మాట్లాడదాం. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ప్యానిక్ అయిపోయి భయంతో తమ ఇన్వెస్ట్మెంట్స్ను అమ్మేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే సాధారణంగా మార్కెట్ పడిపోయినప్పుడు కొంతకాలానికి మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ అప్పటికే వాళ్ళు బయట కూర్చొని చూసే పరిస్థితిలో ఉంటారు. అంటే అసలైన లాభం వచ్చే టైంలో వారు మార్కెట్లో ఉండరు. కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ను అమ్మినప్పుడే నిజంగా నష్టం జరుగుతుంది. అమ్మకపోతే అది కేవలం టెంపరీ ఫ్లక్చువేషన్ మాత్రమే అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అయితే అసలు గేమ్ అనేది మార్కెట్ పడిపోయినప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మనం మరోసారి ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం. అయితే ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ని ఊహించుకుందాం. మొదటి సిచ్యువేషన్లో మార్కెట్ హైలో ఉందని అనుకుందాం. అప్పుడు మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క యూనిట్ ధర 200 అయితే మీకు 25 యూనిట్లు వస్తాయి. రెండో సిచ్యువేషన్లో మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, అప్పుడు అదే 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క యూనిట్ ధర 150 అయితే మీకు 33 యూనిట్స్ వస్తాయి. అంటే డబ్బు అదే అయినా మీకు ఎక్కువ యూనిట్స్ దొరుకుతాయి. ఇదే ఎస్ఐపి యొక్క అసలు పవర్. దీన్నే యావరేజ్ కాస్ట్ అడ్వాంటేజ్ అని కూడా అంటారు. మార్కెట్ పడిపోయినప్పుడు మీరు కొనే యూనిట్ల సగటు ధర తగ్గిపోతుంది. ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ రికవర్ అయినప్పుడు మీ లాభాలు త్వరగా పెరుగుతాయి. తెలివైన ఇన్వెస్టర్లు గెలవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్కి ఈటీఎఫ్కి మధ్య ఉండే తేడా ఏంటంటే ఈటీఎఫ్ అనేది మార్కెట్ను ఫాలో అవుతుంది. అంటే ఇండెక్స్ ఎలా కదిలితే అది కూడా అలాగే కదులుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్ను బీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఎక్కువ రిటర్న్స్ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఈటీఎఫ్లకు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అలాగే వీటిని స్టాక్స్ లాగా సులభంగా ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు 3 విషయాల్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది లో ఎక్స్పెన్స్ రేషియో. అంటే ఖర్చు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటే మీ రిటర్న్స్ తగ్గిపోతాయి. రెండవది లో ట్రాకింగ్ ఎర్రర్. అంటే ఈటీఎఫ్ మార్కెట్ ఇండెక్స్ను ఎంత దగ్గరగా ఫాలో అవుతుందో చూడాలి. ఇది ఎక్కువగా ఉంటే మీరు ఆశించిన రిజల్ట్ రాదు. ఇక మూడవది హై లిక్విడిటీ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా కొనగలిగేలా, అమ్మగలిగేలా ఉండాలి. సింపుల్ రూల్ ఏంటంటే తక్కువ ఖర్చు, సరిగ్గా మార్కెట్ను ఫాలో అయ్యేది, ఈజీగా కొనగలిగేది, అమ్మగలిగేది అయిన ఈటీఎఫ్నే ఎంచుకోవాలి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మార్కెట్ క్రాష్ సమయంలో మీరు ఏం చేయాలి? మొదటగా ప్యానిక్ అయి ఈటీఎఫ్లను అమ్మేయకూడదు. మీ ఎస్ఐపిని అలాగే కొనసాగించాలి. సాధ్యమైతే ఇంకా కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అనేది ఒక ప్రమాదం కాదు, అదొక మంచి అవకాశం. అయితే ఇప్పుడు మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలని లేదా ఎస్ఐపిలను రెగ్యులర్గా కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు సింపుల్గా అర్థమయ్యేలా, అలాగే ఉపయోగించడానికి ఈజీగా ఉండేలా ఒక ప్లాట్ఫామ్ అవసరం అవుతుంది. అలాంటి సమయంలో ధన్ లాంటి యాప్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ధన్ ద్వారా మీరు సులభంగా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్ను రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు. అలాగే ఎస్ఐపిలను స్మూత్గా మేనేజ్ చేయవచ్చు. అంతేకాకుండా ఇది పూర్తిగా బిగినర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి అన్నెసెసరీగా విషయాల్ని కాంప్లికేట్ చేయకుండా
మీరు కేవలం క్రమంగా ఇన్వెస్ట్ చేయడంపై ఫోకస్ పెట్టి ముందుకెళ్ళొచ్చు. అలాగే వీటిని కూడా గుర్తుంచుకోండి. ఈటీఎఫ్ అంటే మార్కెట్ను అద్దంలో ప్రతిబింబించే ఒక టూల్. మార్కెట్ క్రాష్ అనేది శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. ఎస్ఐపి అనేది మీకు పెద్ద బలం, మీ నిజమైన సూపర్ పవర్ లాంటిది. కానీ ప్యానిక్లో అమ్మేయడం అంటే నష్టాన్ని ఖచ్చితంగా లాక్ చేసుకోవడం అవుతుంది. అలాగే మార్కెట్ పడిపోతే మనకు చాలా భయంగా అనిపిస్తుంది, కానీ తెలివైన ఇన్వెస్టర్ల దృష్టిలో అదొక మంచి అవకాశం. ఎందుకంటే తక్కువ ధరలకు మంచి ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఆ సమయంలో వస్తుంది. వీటన్నిటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు వీడియో మొత్తం చూశారు కదా, మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరేం చేస్తారు? ఇంకా కొంటారా, లేక అలాగే హోల్డ్ చేస్తారా, లేక అమ్మేస్తారా? ఆన్సర్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఈటీఎఫ్ల గురించి ఇంకా బాగా అర్థమైంది అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ గురించి మాట్లాడడం మాత్రమే కాదు, దాన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేందుకు హెల్ప్ చేస్తాం. ఇక మీరు ధన్ ద్వారా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చే లింక్ను క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి.